ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే. మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు, మరీ ముఖ్యంగా మంగళకరమైన వస్తువులు అంటూ కొన్నింటిని చెప్తూ ఉంటారమ్మా. అవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉంటే మరీ మంచిది. మీరు వ్రతం ఆచరించేటప్పుడు, పూజ చేసేటప్పుడు అవి అమ్మవారి దగ్గర పెట్టుకుని చేసుకోండి అని చెప్తున్నారు. అసలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ మంగళకరమైన వస్తువులు ఏమిటి, ఎన్ని ఉన్నాయి, అవి మేము ఎక్కడ తీసుకోవాలి, పూజ మందిరంలో ఎలా పెట్టాలి, అసలు పూజ ఎలా చేయాలి, వీటి గురించి వివరించండి. అలాగే అమ్మ. అయితే పసుపు కుంకుమ ముఖ్యంగా అమ్మవారికి అనగానే మొట్టమొదట పసుపు కుంకుమ, తర్వాత గాజులు పూలు, తర్వాత ఇప్పుడు రకరకాలైనటువంటి వస్తున్నాయి. గాజులు అంటే మామూలుగా మన ఈ సైజు కాదు, లేదు ఇప్పుడు 2-4, 2-6 ఇలాంటివి అంట. కానీ ఇప్పుడు అమ్మవారికి చిట్టి గాజులని ఏవో రకరకాలైనటువంటి గాజులు వస్తున్నాయి. అమ్మవారి మెడలో వేస్తున్నారు. మంచిదే, తప్పులేదు. అంటే మన ఇంట్లో ఉన్న అమ్మవారు చిన్నది కదా, అందుకని చిట్టి చిట్టి గాజులు వేస్తున్నామన్న భావన కావచ్చేమో అని నా భావన కావచ్చు. సరే, ఏదైనా సరే మంగళకరమైనటువంటివి పంట పొలాలు, ఏనుగులు, పద్మములు, ఇవన్నీ కూడాను అమ్మవారికి చాలా ప్రీతికరమట. అందుకనే మనకి శ్రీ సూక్తంలో చెప్తారు కదా, ధనం అగ్ని, ధనం వాయువు అని చెప్పేసి అన్నీ కూడా పవిత్రమైనటువంటివి, ఇవన్నీ కూడా నాకు ఇష్టము అని చెప్పి అమ్మవారు చెప్తుంది. ఈ మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడాను ప్రతి నిత్యము కూడాను, ఇవాళ ఏదో శ్రావణ మాసమా, వరలక్ష్మి వ్రతమా, మంగళగౌరి వ్రతమా, లేకపోతే కనుక పరవళ్ళ విశేషమైనటువంటి రోజులా కాబట్టి ఇక్కడ పెడుతున్నామని కాదు. అనునిత్యము కూడా మన పూజా మందిరంలో ఉండవలసినటువంటివి ఈ పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సమర్పించేటటువంటి పుష్పాలు, ఇవన్నీ కూడా ఉండవలసిందే కదా. ధూపం, దీపం, నైవేద్యం మనకి షోడశోపచారాలు చేసినా, పంచోపచారాలు చేసినా ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనునిత్యం కూడా ఉండవలసిందే. సరే, ఇంకా కొంచెం విశేషమైనటువంటి రోజు కాబట్టి అమ్మవారికి పరిమళ భరితమైనటువంటి పుష్పాలని వాటిని కూడాను తీసుకొచ్చి సమర్పించాలి. అమ్మవారికి మరి కలువ పూలు అంటే ఇష్టం కదా. అమ్మవారు 5 స్థానాల్లో ఉంటానని చెప్పింది కదా. గో పృష్ఠభాగము, ఏనుగు కుంభస్థలము, తర్వాత స్త్రీ పాపిట సింధూరంలోను, తర్వాత మారేడు దళం ఉంది చూసారా, దాన్ని ఈనెలు అంటారే, వాట్లలోనూ ఉంటానని చెప్పింది. అందుకని చెప్పి అమ్మవారికి సమర్పించే దాంట్లో కూడా మనం మిగతావన్నీ కదంబ కుసుమ ప్రియా ఏ నమః అని అన్ని పుష్పాలు తెచ్చుకున్నా మారేడు దళం కూడా పెట్టాలి. ఆంతర్యం ఇదే, అమ్మవారు ఉంటానటువంటి స్థానాలు ఇవన్నీ కదా. అందుకని చెప్పి కమలంలో అందుకని ముఖ్యంగా మనకి కుదిరితే ఎక్కడైనా ఖచ్చితంగా కమల పూలు అనే ఒక్కటైనా తీసుకొస్తారమ్మా, తీసుకొచ్చి పెడితే మంచిది కూడా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, అమ్మవారిని తీసుకొచ్చి ఆహ్వానిస్తున్నాం, కూర్చోబెడుతున్నాం కదా. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, కమలంలో ఉంటుంది కదా. తల్లి, నువ్వు ఎప్పుడు కమలంలో ఉంటావు, నువ్వు సుకుమారివి కాబట్టి ఈ కమలంలో కూర్చోమ్మా అని చెప్పి, అందుకని చెప్పి ఆ కమలాన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. వీటిలతో మనం పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొంతమంది అయితే యాలకులు కూడా పూజ చేస్తారు, కొంతమంది లవంగాలతో చేస్తారు, యాలకులతో చేస్తూ ఉంటారు. అయితే ఈ యాలక పూజ అనేటటువంటిది కూడా పూర్వీకులు కూడా కొందరు చేసేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు కాదు. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు యాలకల పూజ. అంటే నాకు తెలిసిన మా బంధువులు ఆవిడ దగ్గర నేను చూస్తుంటాను. ఆవిడ ఎప్పటి నుంచో చాలా పెద్ద ఆవిడ 75 years అలా ఉంటాయి. ఆవిడ అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాను నేను. కాబట్టి యాలక పూజ అంటే మనకి మనసులో ఏదన్నా కోరిక ఉంటే అమ్మవారు సమర్పించుకోవటం. తామర గింజలతో కూడా చేస్తారు, తామర గింజలతో కూడా లక్ష్మీదేవికి పూజ. అది కూడా పూర్వీకుల నుంచి కూడా చాలా మంది దగ్గర, అంటే అందరూ అని నేను చెప్పను, కొందరు ఆనవాయితీ పెద్దల నుంచి వచ్చి ఉంటే గనక అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తామర గింజలు కానీ యాలకులు కానీ ఇవన్నీ వాళ్ళ పూర్వీకులు చెప్తే వాళ్ళు చేస్తారు. కొంతమంది చేసి, కానీ ఇవాళ మనకి ఆనవాయితీతో పని లేకుండా అందరూ కూడా అన్ని చేసేస్తున్నాం. అది కూడా మనం చూసుకోవాలండి. చూడండి, సంప్రదాయాలు, ఇంటి ఆచారాలు, పద్ధతులు అనేటటువంటిది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. మనం కొంతవరకు మాత్రమే, ఏది ఎలా చేయాలి అని కొంతవరకు మాత్రమే చెప్తాము. కానీ ఇంటి ఆచారం ఉంటుంది. ఇప్పుడు కలశం పెడితే ఎలాగూ, కలశం పెట్టకుండా మామూలుగా పూజ చేసుకుంటే ఎలాగూ, అమ్మవారి పూజ అని చెప్పి ఇప్పుడు మనం 2 రకాలుగాను అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? ఎవరికి ఏది ఆనవాయితీ అయితే అది ఆ ఆనవాయితీ చెప్పాల్సింది ఎవరు?
మన పెద్దలు. పెద్దలు కదా. కానీ వాళ్ళే దాని ఇప్పుడు మనకి పెద్దలు చెప్పటానికి లేకుండా ఏమైతోంది, ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఊసు లేకుండా పోతుంది. ఎక్కడైతే ఐకమత్యంగా ఉంటారో కుటుంబం అంతా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది అంటే 10 జంటలు, పెద్ద ఫ్యామిలీలే ఉంటేవి కదా పూర్వం. 10 మంది కూడా వేరువేరుగా ఉంటే 10 సిలిండర్లు అయితే, అదే ఇక్కడ 5 సిలిండర్లు అయితే 5 సిలిండర్లు అదా లక్ష్మీదేవి ఉన్నదా లేదా? అట్లా ఆ ఒక విషయం అని కాదండి, అన్ని విషయాల్లో ఎప్పటికైనా అనారోగ్యంగా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా అన్నిటికీ నేనున్నాననే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు లక్ష్మీదేవి ఉండేటటువంటిది ఎక్కడైతే ఐకమత్యత ఉందో, ఎక్కడైతే గొడవలు పడకుండా ఉంటారో, ఎక్కడైతే శుచి శుభ్రత పాటిస్తారో, ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారో, అంటే తక్కువగానే మాట్లాడుతూ ఉండాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అప్పుడు అవసరమైనప్పుడు కూడా మాట్లాడద్దని, అవసరమైనప్పుడు మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడకుండా ఉండే చోట, వీటిలన్నిటి చోట ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, బద్ధకంగా ఉండటం, ఇవాళ చేద్దాం అనుకునే పని రేపు చేద్దాంలే అని అనుకోవటం, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్పటం, నీటిని వృధా చేసేటటువంటి వాళ్ళ దగ్గర, డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు ఇవే. శుచి శుభ్రత ఉండటంతో పాటుగా ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. మన చేతుల్లోనే పెట్టింది ఆ తల్లి. దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం మన చేతుల్లోనే పెట్టింది. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, స్లోగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. స్పీడ్ బ్రేకర్లు అంటే ఏమిటి? కష్టాలు ప్రతి వాళ్ళకి వస్తాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఒక ఆయనకి బొమ్మ బొరుసు ఉండదా? ఉంటుంది కదా. అదే విధంగా ప్రతి మనిషికి కూడా ఉంటుంది. చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. దాన్ని మనం గమనించుకోవాలి. గమనించుకొని మంచి సుగంధ భరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలని అమ్మవారికి మనం సమర్పించుకోవాలి. ఇంకా మనకి శక్తి ఉందా, ఇంకా వెండి నగలు, వెండివి, బంగారాలు ఇంకా ఎన్నైనా వేసుకోవచ్చు. అన్ని మనకి ఆమెకి పెట్టడానికి ఒక పరిధి అనేటటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు చేస్తున్నారు కదమ్మా పూజలు, బంగారు పుష్పాలు, వెండి పుష్పాలతో పూజ చేస్తుంటారు. అది ఎవరి శక్తి వాళ్ళది. ఇప్పుడు వెండి కొంతమంది అంటూ ఉంటారు వెండి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎప్పటి నుంచో చేస్తున్నారు వెండి పూలు. వెండి లక్ష్మీదేవి ఉండే ప్రదేశం కదా వెండి కూడాను. వెండితో చేయొచ్చు, బంగారంతో చేయొచ్చు. ఇప్పుడు శక్తి లేదు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర వెండి పూలతో చేసే శక్తి ఉంది, బంగారు పూలతో చేసేది లేదు, దానికి బంగారు పోత పోయించే శక్తి కూడా నా దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేస్తాను? నేను వెండి దాంతో చేస్తాను. తప్పే ఉంది? తప్పేమీ లేదు. మనసులో నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, భక్తిగా చేయటమే అంతే మనకు ముఖ్యము. అవి వెండి పూలు కూడా అక్కర్లా, మామూలుగా చక్కగా దొరికే సువాసన భరితమైన పువ్వులతో అయినా చేయొచ్చు. ఏవైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టు ఎప్పుడు భక్తితో సమర్పించాలి. మంచి పరిమళంగా ఉండేటటువంటి ద్రవ్యాలని అమ్మవారికి సమర్పించే మంచి సుగంధభరితమైనటువంటి వాసనలు వస్తూ ఉంటే అక్కడ ఆ తల్లి ఇక్కడే కొలిపోయి ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ మాసం అంతా కూడా. చక్కగా వివరించారమ్మా. నమస్కారం.